గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? పని చేయటం కానీ ఫలితం కోసం వేచి ఉండకుండా చేయటం, అది కర్మయోగం అని చెప్పారు కృష్ణుడు. అవును, నాన్న చెప్పారు కదా, పని ఒక రకమైన యజ్ఞంలా చేయాలని, అంటే సాక్రిఫైస్ లా. సరిగ్గా చెప్పావు ఆరవ్. ఇప్పుడు కృష్ణుడు ఆ మాటను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. మన పనులు, మన యజ్ఞాలు ఈ ప్రపంచంతో ఎలా కలిసిపోతాయో చెప్తున్నాడు. ప్రపంచంతో అంటే ఏమిటి నాన్నా? అదే అర్థమవుతుంది మీరా ఈ శ్లోకాలు వింటే. మనం ఒంటరిగా జీవించడం లేదు. మన చేతలు అన్నీ ఒక పెద్ద వలలో భాగం. ఆ వల ఎంత పెద్దదో చూద్దాం. ఇప్పుడు శ్లోకం చదువుదాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. కృష్ణుడు చెప్తున్నాడు, మీరు యజ్ఞంతో దేవతలను సంతోషపెట్టండి, వాళ్ళు మిమ్మల్ని సంతోషపెడతారు. ఒకరికొకరు ఇలా ఇచ్చుకుంటే అందరికీ మంచి జరుగుతుంది, పెద్ద మేలు కలుగుతుంది. అమ్మా, దేవతలంటే ఇక్కడేమిటి? వాళ్ళకు మనం ఏమివ్వగలం? మంచి ప్రశ్న ఆరవ్. దేవతలు అంటే ఇక్కడ వర్షం ఇచ్చే శక్తి, భూమిలో పంట పండించే శక్తి, గాలి, నీళ్లు, ఇవి మనకు ఇస్తున్నాయి. మనం వాటిని జాగ్రత్తగా వాడినప్పుడు, కృతజ్ఞతగా వాడినప్పుడు అది ఒక రకమైన యజ్ఞం. అంటే మనం నీళ్లు వేస్ట్ చేయకుండా ఉంటే అది యజ్ఞమా? అవును మీరా, అది చాలా బాగా అర్థం చేసుకున్నావు. కృష్ణుడు చెప్పే పరస్పరం అంటే ఒకరికొకరు ఇచ్చే తీసుకునే సంబంధం. ఆ సంబంధం నిజాయితీగా ఉంటే అందరికీ మేలు. కానీ అమ్మా, దేవతలు నిజంగా మనకి ఏదైనా ఇస్తారా? వాళ్ళకు తెలుస్తుందా మనం ఏం చేస్తున్నామో? ఆరవ్, ఆలోచించు. మనం చెట్లు నరకకుండా ఉంటే వర్షం బాగా పడుతుంది. మనం నేలను జాగ్రత్తగా చూసుకుంటే పంట పండుతుంది. ఇది మాయ కాదు, ఇది నేచర్ పనిచేసే తీరు. కృష్ణుడు దాన్నే చెప్తున్నాడు. ఓ, అంటే మనం బాగా చేస్తే ప్రకృతి కూడా మనకు బాగా ఇస్తుందా? సరిగ్గా అదే. మనం పొందేది మనం ఇచ్చేదానిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఈ శ్లోకం యొక్క గుండె. ఇప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు ముందుకు వెళ్తున్నాడు. తర్వాతి శ్లోకం చూద్దాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవసః. యజ్ఞం వల్ల సంతోషపడిన దేవతలు మీకు కావలసినవి ఇస్తారు, కాని వాళ్ళు ఇచ్చినవి తీసుకుని వాళ్లకు తిరిగి ఏమీ ఇవ్వకుండా తినేవాడు అతను దొంగలాంటివాడే అని కృష్ణుడు చెప్తున్నాడు. దొంగ? అంత కఠినంగా చెప్పాడా కృష్ణుడు? అవును ఆరవ్, కానీ ఆలోచించు. ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే మనం పూర్తిగా తీసుకుని వాళ్ళను పట్టించుకోకుండా వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది? బాధ లేదు అనిపిస్తుంది. అది ఫేర్ కాదు. అమ్మా, మనం రోజూ అన్నం తింటాం కదా, దానికి వర్షం కావాలి, రైతులు పనిచేయాలి, చాలా మంది కష్టపడాలి. మనం వాళ్లకు ఏమిస్తున్నాం? మీరా, ఇది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు కూడా ఇదే అడుగుతున్నాడు. మనం పొందేది అన్నం, నీళ్లు, గాలి, ప్రేమ, ఇవన్నీ ఎవరో ఒకరు ఇచ్చినవే. ఆ కృతజ్ఞత మనసులో ఉంచుకోవడం, వీలైనప్పుడు తిరిగి ఇవ్వడం, అది యజ్ఞం. కాని నాన్న, ఒక్కోసారి ఇవ్వలేకపోతే అందరూ ఇవ్వదల్రా? ఇవ్వడం అంటే డబ్బు మాత్రమే కాదు ఆరవ్. కృతజ్ఞత చూపించటం, జాగ్రత్తగా వాడటం, వేస్ట్ చేయకపోవడం, ఇవన్నీ ఒక రకమైన ఇవ్వడమే. తీసుకోవడం మాత్రమే తెలిసి ఇచ్చే మనసు లేకపోవడమే కృష్ణుడు చెప్పే తప్పు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్. యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన దాన్ని తినే మంచి మనుషులు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. కాని తమ కోసం మాత్రమే వండుకుని తినేవాళ్లు పాపాన్ని మాత్రమే తింటున్నారు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ముందు ఇవ్వడం అంటే ఏమిటి? తినే ముందు ఏం చేయాలి? మన ఇళ్లలో అన్నం వండినప్పుడు ముందు దేవుడికి పెట్టడం, పక్కింటికి ఇవ్వడం, అమ్మ చేతులు కడుక్కుని పెట్టడం, ఇవన్నీ ఆ భావనే. ఆహారం కేవలం నాకోసం కాదు, ఇది అందరికీ చెందినది అనే మనసు. అమ్మా, నేను ఒక్కోసారి చాక్లెట్ ఎవరికీ ఇవ్వకుండా నేనే తింటాను, అది తప్పా? మీరా, చాక్లెట్ ఒక్కోసారి నువ్వు తినడం తప్పు కాదు. కాని ఎప్పుడు అన్నీ నాకే, ఎవరికీ వద్దు అని అనిపించడం మొదలైతే అది మనసును చిన్నది చేస్తుంది. కృష్ణుడు చెప్పేది అదే. నాన్న, పాపమంటే ఇక్కడేమిటి? నిజంగా పాపమవుతుందా? ఆరవ్, పాపమంటే ఇక్కడ మనసు బరువెక్కడం అని అర్థం చేసుకో. అన్నీ నాకే అని తీసుకున్నప్పుడు లోపల ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అదే. కాని ముందు ఇచ్చి తర్వాత తింటే మనసు తేలికగా ఉంటుంది, పవిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా పెద్ద చిత్రం చూపిస్తున్నాడు. ఈ మొత్తం సైకిల్ ఎలా పనిచేస్తుందో. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నం నుండి జీవులు పుడతాయి, వర్షం నుండి అన్నం పుడుతుంది, యజ్ఞం నుండి వర్షం కలుగుతుంది, యజ్ఞం కర్మ నుండి పుడుతుంది. ఇది ఒక పెద్ద గొలుసు, అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. వావ్! అంటే నేను తినే అన్నం వర్షం నుండి వచ్చింది, వర్షం యజ్ఞం నుండి వచ్చింది, యజ్ఞం మన పని నుండి వచ్చింది, ఇలా అన్నమాట. అచ్చం అదే ఆరవ్. ఈ శ్లోకం చదివినప్పుడు నాకనిపిస్తుంది మనం తినే ప్రతి మెతుకు వెనక ఎంత పెద్ద చైన్ ఉందో. నాన్నా, నేను అన్నం తినేటప్పుడు ఇది అన్నీ గుర్తు చేసుకోవాలా? రోజు గుర్తు చేసుకోలేకపోయినా పర్వాలేదు మీరా, కానీ ఒక్కోసారైనా ఈ అన్నం ఎక్కడ నుండి వచ్చింది, ఎంతమంది కష్టపడ్డారు అని అనిపించడం అదే కృతజ్ఞత. అది మనసు పెద్దది చేస్తుంది. అమ్మా, స్కూల్లో టీం ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఒక్కో పిల్లాడు ఒక్కో పని చేస్తే అందరికీ బాగుంటుంది. ఆరవ్, అది చాలా బాగా చెప్పావు. టీంలో అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే ప్రాజెక్ట్ సక్సీడ్ అవుతుంది. అది కూడా ఒక యజ్ఞమే. అందరూ పెట్టినప్పుడే అందరికీ వస్తుంది. యజ్ఞం అంటే సాక్రిఫైస్, కానీ ఆ సాక్రిఫైస్ వల్ల అబండెన్స్ వస్తుంది. ఇది ఈ శ్లోకం చెప్పే ముఖ్యమైన విషయం. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఈ మొత్తానికి ఒక చాలా లోతైన మూలం చెప్తున్నాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ మన పని బ్రహ్మ నుండి పుట్టింది అని తెలుసుకో. బ్రహ్మ అక్షరం నుండి అంటే శాశ్వతమైన సత్యం నుండి పుట్టింది. అందుకే అన్నిటా వ్యాపించిన బ్రహ్మ యజ్ఞంలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నారు. అమ్మా, బ్రహ్మ అంటే ఏమిటి? దేవుడా? ఆరవ్, బ్రహ్మ అంటే ఈ ప్రపంచం అంతటా ఉన్న ఒక పెద్ద శక్తి. నువ్వు దేవుడు అనుకున్నా సరే, ప్రకృతి అనుకున్నా సరే, ఆ శక్తి నుండే మన పని పుడుతుంది. మన పని నుండే యజ్ఞం పుడుతుంది. అందుకే మన పని పవిత్రమైనది. నాన్నా, అంటే నేను స్కూల్లో బాగా చదివినా, ఇంట్లో సహాయం చేసినా, అది కూడా ఆ పెద్ద శక్తిలో భాగమా? అవును మీరా, కృష్ణుడు చెప్పేది అదే. మన చిన్న పనులు కూడా ఆ పెద్ద వలలో భాగమే. నువ్వు నిజాయితీగా, శ్రద్ధగా చేసే పని అది యజ్ఞం. అది ఆ శక్తిలో కలిసిపోతుంది. అమ్మా, కాని నాకు అర్థం కాలేదు. మన పని బ్రహ్మ నుండి పుట్టిందంటే ఏమిటి? మనం పని చేయడం మన చాయిస్ కాదా? చాలా మంచి ప్రశ్న ఆరవ్. చాయిస్ మనదే, కానీ పని చేయగలిగే శక్తి, పని చేయడం వల్ల కలిగే ఫలితం, అది ఆ పెద్ద శక్తి ఇచ్చింది. అందుకే మన పనిలో కృతజ్ఞత ఉండాలి. ఇది నాకు మాత్రమే కాదు, ఇది అందరికీ చెందినది అని. ఈ శ్లోకం చదివినప్పుడు నాకనిపిస్తుంది మనం ఒంటరిగా ఏమీ చేయటం లేదు. మన ప్రతి పనిలో ఈ ప్రపంచమంతా ఉంది. ధర్మంగా పనిచేయటం అంటే ఆ సంబంధాన్ని గుర్తించటం. అమ్మా, ధర్మం అంటే ఏమిటో ఇప్పుడు కొంచెం అర్థమైంది. సరైనది చేయడం, అది ఈ చైన్లో భాగంగా చేయడం. అవును, ధర్మం అంటే కష్టమైనప్పుడు కూడా సరైనది చేయటం. అది ఈ మొత్తం సైకిల్లో నిలబెడుతుంది. ఇప్పుడు ఈ 5 శ్లోకాలు కలిపి చూస్తే కృష్ణుడు ఒక పెద్ద చిత్రం చూపించాడు. మన పని నుండి యజ్ఞం, యజ్ఞం నుండి వర్షం, వర్షం నుండి అన్నం, అన్నం నుండి జీవం, మళ్లీ జీవం నుండి పని. ఇది ఒక గుండ్రంగా తిరిగే సైకిల్లా ఉంది నాన్నా. సరిగ్గా చెప్పావు మీరా. ఆ సైకిల్ బాగా తిరగాలంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు పని చేయాలి. ఎవరైనా తీసుకోవడం మాత్రమే చేసి ఇవ్వడం మానేస్తే సైకిల్ ఆగిపోతుంది. అమ్మా, అర్జునుడికి ఇది అర్థమైందా? అతను యుద్ధం చేయడానికి ఇది హెల్ప్ అవుతుందా? ఆరవ్ అర్జునుడు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు. అతని పని, అతని ధర్మం, అది కేవలం అతని గురించి కాదు, అది ఈ పెద్ద సైకిల్లో భాగం. అతను పారిపోతే ఆ సైకిల్లో ఒక ముఖ్యమైన భాగం తెగిపోతుంది. అందుకే కృష్ణుడు అతన్ని లేవమని చెప్తున్నాడా? అవును మీరా, లేవడం అంటే కేవలం యుద్ధం చేయడం కాదు, తన వంతు పని చేయడం, తన ధర్మం నిలబెట్టడం. అది ఈ ప్రపంచం అడుగుతున్నది. నాన్న, మనం రోజు చేసే పనులు కూడా, స్కూల్లో బాగా చదవడం, ఇంట్లో సహాయం చేయడం, ఇవన్నీ ఆ సైకిల్లో భాగమా? అవునారావు, నువ్వు నేర్చుకుంటే ఒకరోజు నువ్వు ఇంకొకరికి నేర్పిస్తావు. నువ్వు సహాయం చేస్తే ఒకరోజు ఇంకొకరు నీకు సహాయం చేస్తారు. ఇది ఆగని గొలుసు. ఈ గొలుసులో నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే అంత బాగుంటుంది. కృష్ణుడు ఈ శ్లోకాలలో చెప్పింది చాలా సింపుల్. ఇచ్చే మనసుతో పనిచేయి. అది నీకు మంచిది, ఈ ప్రపంచానికి మంచిది. అమ్మా, నాకు ఇప్పుడు అన్నం తినేటప్పుడు థాంక్యూ అనాలని అనిపిస్తుంది అందరికీ. మీరా, అదే కృతజ్ఞత. అది మనసులో ఉంటే చాలు, అది కూడా ఒక యజ్ఞమే. ఈరోజు కృష్ణుడు చాలా పెద్ద విషయం చెప్పాడు. మనం ఒంటరిగా జీవించడం లేదు, మన ప్రతి పని ఈ ప్రపంచంతో కలిసి ఉంది. నాన్న, అర్జునుడు ఇది అర్థం చేసుకున్నాడా? అతనిప్పుడు ఏం చేస్తాడు? అర్జునుడు ఇంకా అర్థం చేసుకుంటున్నాడు. కాని తరువాత కృష్ణుడు ఒక చాలా తీక్షణమైన ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రపంచంలో ఏదైనా నువ్వు మాత్రమే పొందగలిగేది ఉందా, ఇవ్వకుండా? ఉందా నాన్న? అదే మనం చూద్దాం.